హాయ్ అండి, ఈరోజు మీ ముందుకు వచ్చేసే కొత్త డిజైన్ కుచ్చులతో ఇట్లాంటి రింగ్ తీసుకున్నా. 2 తులాలు ఇవి తీసుకున్నాను. 2 తులాలు అవి తీసుకొని తర్వాత దానికి కావాల్సిన మెటీరియల్ చూడండి. ఈ దారాలు శారీ కలరు, ఇవి కలర్ కాంబినేషన్, ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి. తర్వాత ఇవి ఒక బెంచ్ తీసుకున్నా నేను. తర్వాత జెర్రీ థ్రెడ్, కటరు, ఇవి 4 వరుసలు తీసుకున్నా నేను. ఇట్లా 4 వరుసలు తీసుకొని చుట్టుకొని పూసల్ని కుట్టుకున్నా. మళ్ళీ ఇవి నేను చేసుకున్నవి ఈ రింగ్తో ఇలా చేసుకున్నాను చూడండి. ఈ రింగ్ని ఇలా తయారు చేసా. ఈ రింగ్కి ఫస్ట్ ఈ దారంని 4 వరుసలు ఇట్లా తీసుకొని చుట్టుకున్న, ఉళ్ళు వేసుకుంటూ వచ్చిన తర్వాత దీనికి ఈ పైన ఈ వరుస పూసలు కుట్ట. తర్వాత కిందకి ఈ గ్రీన్ కలర్ దారము ఇట్లా వేసి జర్రీతో గట్టిగా ముడి వేసుకున్నా. దీనికి కుట్టుకున్నాను కదా ఇట్లా రౌండు. ఇవండి ఈ పూసలు కుట్టుకున్నా నేను. దీనికి ఎన్ని పూసలు పడ్డాయో కూడా చెప్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 పూసలు పడ్డాయి. ఒకే కుచ్చుకి 13 పూసలు పడ్డాయండి ఈ ఒక కుచ్చుకి. అట్లాంటివి 30 కుచ్చులు చేసుకున్నాను. ఇవన్నీ చూడండి. ఇవన్నీ చేసుకోవడానికి నాకు దగ్గర 1 డే పట్టింది. ఇవి చేయడానికి మాత్రమే, ఇంకా శారీకి నేను కుట్టలేదు. ఇది కూడా చూపిస్తాను, వీడియో పెడతాను చూడండి. ఇవి కుట్టుకోవడానికి అయితే నాకు ఫుల్ డే పట్టింది. చూడండి ఇట్లా వేసుకున్నాను కదా. దీనికి 35 2 దారాలు 35 వరుసలు తీసుకున్నా. చూడండి 35 అంటే 70 వస్తుంది. 70 దారాలని ఇట్లా పొడుగుకు చుట్టు పెట్టుకొని దీనికి గమ్ వేసి పెట్టుకొని ఇలా పట్టుకొని దీనికి జెర్రీ థ్రెడ్, గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్ తీసుకున్నా. జెర్రీ థ్రెడ్తో ఇలా ముడి వేసుకుంటున్నా. అంతే అండి. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకునేద్దాం. అంతే అండి, కుచ్చు రెడీ అయిపోతుంది. చూడండి ఓకే, చాలా బాగా అందమైన కుచ్చుల డిజైన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీటికన్నిటికీ కలర్ కాంబినేషన్ శారీ కూడా చూపిస్తాను చూడండి. ఇది అండి శారీ. ఇది పళ్ళు కలర్ తీసుకున్నాను నేను. కిందకి కుచ్చు కిందకి పళ్ళు కలర్ తీసుకున్నాను చూడండి. ఇది పళ్ళు కలరు, ఇది శారీ కలరు. పైది వచ్చి శారీ కలరు, కింద వచ్చి పళ్ళు కలరు. చూడండి మొత్తం శారీ మొత్తం ప్లెయిన్ ఇలా వస్తుంది. ఆడాడా బుటాస్ వచ్చినాయి. దీనికి మార్క్ చేసుకుంటాను. 2 ఇంచీలకు ఒక చోట మార్క్ చేసుకుంటే ఎన్ని కుచ్చులు పడితే అన్నీ. ఓకే, 2 ఇంచీలకి ఒక మార్క్ పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ పెట్టుకుందాం ఒక మార్కు. ఇక్కడి నుంచి 2 ఇంచీలకి ఒక మార్కు చూడండి. ఇక్కడికి ఒక మార్కు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కు, ఇక్కడికి ఒక మార్కు. ఇప్పుడు వీటిని ఇలా ఇక్కడ ఒకటి ఇలా వస్తుంది, ఇక్కడ ఒకటి ఇలా వస్తుంది. దీనికి మనము గమ్మేసి అతికించుకోవచ్చు. ఇక్కడ గమ్మేసి అతికించుకొని తర్వాత మళ్ళీ మనము కుట్టుకోవాలా పూసల్ని. చూడండి ఇలా వస్తుంది. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది.
అంతే అండి, ఇలా వస్తుంది. చాలా బాగుంటుంది డిజైను. ఇంచులకి ఇంత గ్యాప్ వస్తుంది. కరెక్ట్గా మనం మార్క్ చేసుకునే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా గ్రాండ్గా ఉండాలనేసి, మంచి గ్రాండ్ లుక్ వస్తుందని ఇలా సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. అందుకోసమే మేము దీన్ని పెట్టాము. చాలా బాగుంటుందండి ఈ డిజైను. ఎంతో అద్భుతంగా ఉంది కదా చూడడానికి. మీరు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చు.